మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి, అది ఒక్క యూనియన్కి కాదు, అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి, అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. అట్లాంటి ఎల్లెప్పు సంస్థ ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు. తర్వాత ఈ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం 3 వాటర్ ట్యాంకులు, ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లుతో పాటు బోర్లు కూడా వేస్తున్నారు. అదే కాకుండా మీ అందరికీ ఒకటి చెప్పాలి, హంగ్రీ నివా ప్రాజెక్ట్ అది జూలై కల్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో నాకు తెలుసు మీ అందరికీ మీరు దూరంగా వెళ్ళక్కర్లేదు, మీ ఇంటికే నీళ్లు వచ్చేటట్టు ఆయన తప్పకుండా చేస్తారు. అదే కాకుండా ఇవాళ మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్పారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రజల కోసం అది తీసుకొస్తున్నారు కనుక. మీ ఇళ్ళల మీద ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ పెడతారు ప్రతి ఇంటి మీద. దాని మీద అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది, ప్రభుత్వం. అట్లానే ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ ఇస్తారు దాని ద్వారా. తర్వాత మిగిలిన ఏది మిగులుతుందో ఆ కరెంటు అది గవర్నమెంట్ గ్రిడ్కి వెళ్తుంది. ఇప్పుడు మేము ఫ్యాక్టరీలు నడుపుతున్నాం, మేము కూడా ఇట్లానే సోలార్ ప్యానెల్స్ పెట్టి మా ఫ్యాక్టరీకి ఏది అవసరం అంత వాడుకుని అది తిరిగి ప్రభుత్వంకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం గ్రిడ్కి వెళ్ళి దాంతో మాకు డిస్కౌంట్ ఇస్తారన్నమాట. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీకి ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఈ సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెట్టదలుచుకున్నారు. ఫర్ ఆల్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్క ఇంటి మీద తప్పకుండా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది కొంచెం ఫ్రీగా ఇవ్వదలుచుకున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి చాలా పథకాలు ఆయన ముందుకి తీసుకొచ్చారు. మీకు తెలుసో లేదో, మరి మీ సర్పంచ్ గారు చెప్తున్నారో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఏమి గ్రామ ప్రజలకి కానీ మన కుప్పం ప్రజలకు కానీ ఆయన ఏం చేయదలుచుకున్నారో అది. ఎనీవే, కడ్డా ద్వారా ఆర్థిక వికాస్ మీ అందరికీ తెలుసు. వికాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ని, స్పెషల్ ఆఫీసర్ని ఈ కుప్పానికి వేశారు. ఎందుకంటే తొందరగా పనులు పూర్తి అవ్వాలని. ఏదైనా మీరు ఓపిక పట్టి 1-2 సంవత్సరాలు ఇస్తే అవుతాయి. తొందరగా అవ్వాల్సినవి తప్పకుండా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తారు. మిగతా కొన్ని పనులు టైం అయినా తప్పకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు ఓపిక పట్టి మీరు చూడాలి ఆయన చేసిన డెవలప్మెంట్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీకు వచ్చేది కూడా రాకుండా, ప్రజలకి వచ్చేది కూడా రాకుండా చేసి మీకు ఏంటి గ్రామానికి రావాల్సింది కూడా వాళ్ళు ఇవ్వలేదు. అందుకే మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాం ఆంధ్రప్రదేశ్. ఆయన ఆంధ్రప్రదేశ్ని అట్లానే కుప్పాన్ని చాలా డెవలప్ చేయాలనుకుంటున్నారు. చాలామంది ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ ఎందుకు వస్తున్నారంటే వేరే వాళ్ళైతే చాలా ముందుకి రారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. ఎందుకంటే మీరు చూశారు గత ప్రభుత్వం వచ్చిన వాళ్ళని కూడా ఎట్లా వాళ్ళు భయపెట్టి కేసులు పెట్టి వచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు. ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి వద్దు, మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ బాధలు భరించలేము అని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మీ అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీస్ నడుపుతున్నాను,
ఇట్లాంటి భయపెట్టించిన స్టేట్స్లోకి మేము వెళ్ళాం.